సో ఇది వచ్చేసరికి చాట్ బిర్యానీ. ఇలా మనకి వేడివేడిగా పైన చాట్ వేసిస్తారు. ఇలాగా 20 రూపీస్ అయితే చాలా రీజనబుల్ గా అనిపించింది నాకైతే. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనకు కొన్ని యూనిక్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అయితే చాలా మంది చెప్పారు ట్రై చేయమని చెప్పి, అండ్ నాకు కూడా ఇప్పటి నుంచి అనిపిస్తుంది వెళ్ళి ట్రై చేద్దామని. మీరు నార్మల్ గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని తినుంటారు, బట్ మీరు ఎప్పుడైనా చాట్ బిర్యానీ తిన్నారా? నాకు చాలా మంది చెప్పారు ట్రై చేయమని చెప్పి మన వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ లోని. ఈ రోజు అయితే ఫైనల్ గా కుదిరింది, వెళ్ళిపోదాం, ట్రై చేద్దాం. సో ఈ వీడియో అయితే చాలా చాలా బాగుంటది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, ఇది వచ్చేసరికి మనకి ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్ కి ఇలా ఆపోజిట్ లోనే శ్రీ వెంకటేశ్వర హాట్ ఫుడ్ సెంటర్ అని ఉంటది. సో మనమే కొద్దిగా ఎర్లీగా వచ్చాం, ఇంకా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇది వెజిటేబుల్ పులావ్, ఇంకా ఐటమ్స్ అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి. సమోసాలు, ఇది చాట్, ఇంకా ఐటమ్స్ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. సో జనాలు వచ్చే ముందే దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్ బ్రో. హలో హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు వెంకటరమణ. ఈ 20 రూపీస్ చాట్ బిర్యానీ అసలు దాని స్టోరీ ఏంటి బ్రో? అసలు మీలాంటి ఒక కస్టమర్ అప్పుడు బిర్యానీ పెడదాం అనుకున్నా, ఏ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెడదాం అనుకుని లాస్ట్ కి చాట్ బిర్యానీగా ప్రమోట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇదే బాగుంది. చికెన్ బిర్యానీ అందరూ చికెన్ బిర్యానీ చేస్తున్నారు, సో చాలా మంది వెజిటేరియన్ ఉంటారు కదా, సో దానికోసమని చాట్ బిర్యానీ కింద మనం. ఓకే, నా దగ్గర ఉన్న మెనూ ఏంటంటే ఆలు సమోసా, ఆనియన్ సమోసా, ఆలు బోండా, బ్రెడ్ బజ్జీ, అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ అండ్ పకోడీ అండ్ పునుగులు, సో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి సమోసా చాట్ కావాలంటే సమోసా క్రిస్పీ చేసి దానికి సమోసా చాట్ వేస్తాం, లేదా అరటికాయ బజ్జీ చాటు, చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి అరటికాయ చాటు, లేదా మిర్చి చాటు, పకోడీ చాటు, ఆలు బోండా చాటు, తర్వాత లిమ్కీ చాట్ ఉంటుంది, లిమ్కీ చాటు అండ్ బిర్యానీ చాట్. అంటే ఇదా? ఇది దీని మీద లేయర్. ఓకే ఓకే, జస్ట్ మనకి సమోసా పై లేయర్, సమోసా క్రిస్పీ లేయర్. చాలా మంది క్రిస్పీగా అంటారు కదా, సో దాన్ని చేసుకుంటాం. అలాగే పునుగుల చాటు, ఓకే, కార్న్ చాటు అండ్ ఓన్లీ అది గ్రౌండ్ చాట్, అది శనగపల్లి చట్నీ, ఓకే, అదొకటి ఉంటుంది. ఓకే, దాంతో పాటు మన స్పెషల్ ఏంటంటే కారం పొడి, అది ఓన్లీ మందే కదా, ఇంకా అక్కడ దొరకదు, అది మనం తయారు చేసుకుంటాం. అండ్ అల్లం చట్నీ కూడా మందే. ఓకే, సో ఆ రెండు మెయిన్. చాట్ బిర్యానీకి 20 రూపీస్ ప్రైస్ పెట్టడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే అందరూ తినాలి. ఓకే, అందరూ అసలు బిర్యానీ అంటే అందరూ 99 రూపాయలు బిర్యానీ, 100 రూపీస్ రెండు, సో అలాగే 20 రూపీస్ బిర్యానీ పెట్టుకుంటే ఒక డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేశాను. సో అలాగే ఇప్పుడు హైలైట్ అయింది కదా. అవునవును, సో చాలా ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ లో మన దగ్గర ఏదో సంథింగ్ ఉండాలి. అవును, సో అందుకే చాట్ బిర్యానీ. ఓకే, బెల్ రైస్ అయ్యాల్సింది తప్ప నార్మల్ సైజ్. కస్టమర్ తెరి మీద వెళ్ళిపోయారు సార్. సో ఏదో అంటే టేస్టీగా ఉండాలి. ఓకే, టేస్టీ కోసం నేను అంతవరకు వెళ్తాను మాత్రం. సూపర్ సూపర్ బ్రో. ఇది ఈ షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది బ్రో? 13 నుంచి పెట్టాను. అందరిలాగా ఓన్లీ పకోడీ బజ్జీలు. ఓకే, సో తర్వాత యూనిక్ ఉండాలి, అందరిలా ఉంది, సంథింగ్ స్పెషల్ ఉన్న ఉద్దేశంతో ఇలా ట్రై చేశాను. ఇది హైలైట్. స్టూడెంట్స్ కి బాగా స్టూడెంట్ అడ్డా ప్రెసెంట్ ఇక్కడ. బ్రెడ్ చాట్ చాలా బాగుంటది, శనగపల్లి అండ్ సాస్, ఉల్లిపాయలు, కొత్తిమీర గ్యారెంటీ చేస్తే చాలా బాగుంటది, హైలైట్ అనమాట. సో దానికి ఇష్టపడతారు ఎక్కువ. ఇగో ఎన్ని ప్లేట్లు నిండాలి, 4:30 కల్లా ఈ ప్లేట్లన్నీ నిండాలి. మనం 3:30కి వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను, 4:30 కల్లా ఈ మొత్తం నిండిపోతాయి. మనం కూడా రెడీ అయ్యాక టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. టేస్ట్ చేసి మీరే స్టార్ట్ చేసి మీరే రన్ చేస్తున్నారు. నేనే స్టార్టింగ్ నాదే, ఇంకెవరు ముందు అయితే నాకు ముందు ఒకటి జాబ్ చేసుకునేవాడిని, కారణం వల్ల మానేసి పెట్టుకున్నాను. హార్డ్ వర్క్ చేశాను, స్టాండర్డ్ అయ్యాను. హార్డ్ వర్క్ లేని ఏది అవ్వదు అసలు. హార్డ్ వర్క్ అవ్వదు బ్రో. 2013 స్టార్ట్ చేస్తే 2025 అంటే 13 ఏళ్ళ తర్వాత యూనిక్ అయ్యానంటే అప్పుడు నైట్ అందరిలాగే ఉండి అందరిలాగే బడ్జెట్ వేసుకుంటా, అందరిలాగే నేను కూడా వెళ్ళాను. సో అందరిలా కాకుండా యూనిక్ గా ఉండాలి. ప్రెసెంట్ అందరూ యూనిక్ గా కోరుకుంటున్నారు. అది డిఫరెంట్ టేస్ట్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కామన్ అయిపోయింది. రీసెంట్ కొత్తగా ట్రై చేయాలి, ఏదో కొత్తగా ట్రై చేశారు కాబట్టి అంతమంది అంత ట్రెండ్. బిర్యానీలో క్రిస్పీగా ఉండాలి. కొంతమంది అందుకని ఏం చేస్తానంటే కాన్ఫ్లెక్స్ ఫుల్గా వేసేసి దాన్ని వేస్తే క్రిస్పీగా, బిర్యానీ ప్లస్ క్రిస్పీగా ఉన్నారు, అది బాగుంటుంది. సో దానివల్ల హై చేశారు. మంది స్టార్టింగ్ ప్రైస్ ఏంటి బ్రో? హై ప్రైస్ అయితే డబల్ సమోసా చాట్ ఉంటుంది. ఎంత? అది 35 రూపీస్. లీస్ట్ అయితే 20 రూపీస్, 7 రూపీస్ సమోసా. ఓకే, అంటే చాలా మంది అనుకుంటారు ఒక సమోసా అండ్ గ్రేవీ, సాస్, ఉల్లిపాయ, శనగపలుకులు వేసేస్తే 10 రూపీస్. అంటే ఏదో టేస్ట్ చేయడానికి. పావ్ బజ్జీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ పావ్ బజ్జీ తినాలనుకుంటే 70 రూపాయలు చిల్లర తీసుకుంటారు. మన అందరూ 10 రూపాయలే. పావ్ బజ్జీ మించిపోతుంది టేస్ట్ మన దగ్గర అయితే. ఎందుకు అంటారా, అండ్ గ్రేవీకి మీరు చెప్పకూడదు, గ్రేవీ అయితే జీడిపప్పు నోకేస్తారు. మెయిన్
ఏంటంటారు సీక్రెట్ అయితే అది ఒకటే. ఎక్కువ అమౌంట్ అయినా పర్లేదు, ఎక్కువ మంది వస్తారు స్టిల్ ఏంటంటే టేస్ట్ ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్ ఉంటే స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. అది ఆలోచించారు మీరు, సూపర్ అది. అదే ఎందుకంటే గైస్ నాకు ఇంకా గుర్తుంది కాలేజ్ టైంలో మనకు అదే స్కూల్ టైంలో మనకు దొరికేది అంత 10 రూపాయలు. ఆ 10 రూపాయలకి ఏం దొరుకుతుంది అనేసి మనం చాలా ఎత్తుకోవాళ్ళం. అలాంటిది 20 రూపీస్ కి ఇక్కడ ఇంత మంచి స్నాక్ ఐటమ్ దొరుకుతుందంటే ఇంకేం కావాలి. సో ఇక్కడ మనకి రెడీ అవుతున్నాయి. రెడీ అయ్యాక ఆ పునుగులు చాట్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం. సో గిన్నెలో మనకి చిన్న చిన్న అరిటాకులు, ఈ అరిటాకులు పెడతారు ఫస్ట్. బాగుందండి ఇలా ప్లేట్లు మినీ మీల్ లాగా. ఓకే, ఇది వచ్చేసరికి మనకి వెజ్ బిర్యానీ, వెజ్ పలావ్ ఏమైనా అనండి పర్లేదు. కొంతమంది మళ్ళీ దీని బిర్యానీ అంటే తిడతారు బ్రో, అందుకే అఫెండ్ అవ్వకుండా వెజ్ బిర్యానీ, వెజ్ పలావ్ అన్ని అనేస్తున్నాను. ఇలా మనకి వేడివేడిగా పైన చాట్ వేసిస్తారు. ఇలాగా లెమన్ జ్యూస్ బ్రో, పైన క్రిస్పీనెస్ కోసం కార్న్ ఫ్లేక్స్ అండ్ ఆనియన్స్. సో ఇది వచ్చేసరికి చాట్ బిర్యానీ. దీని ప్రైస్ వచ్చేసరికి 20 రూపీస్. చాలా 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 రీజనబుల్. అసలు ఏదో ఈవినింగ్ పూట మంచి స్నాక్ తినడానికి బాగుంటది ఇది. రైస్ చాట్ మంచిగా, అంటే ఇప్పుడు మనం ఒక బిర్యానీలోని గ్రేవీ కలుపుకొని పొలావ్లోని కర్రీ కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటది. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూద్దాం. ఆ లెమన్ నుంచి వచ్చే పులుపు, ఆ పొలావ్ అండ్ చాట్ మిక్స్ అయ్యి సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. 20 రూపీస్కి ఇది కంప్లీట్లీ వర్త్. మీరు ఒకవేళ మ్యారేజ్ హోటల్ వైపు వస్తే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు దాకా నార్మల్ చాట్ గానీ బజ్జీలు ఇవన్నీ తిని మీకు బోర్ కొట్టిందంటే మాత్రం ఈ చాట్ బిర్యానీ 20 రూపీస్ చాట్ బిర్యానీ అయితే మీకు పక్కా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పునుగులు చాట్. ఇప్పుడు చట్నీ వేస్తున్నారు. చట్నీ వేసి చాట్ వేస్తారా? చట్నీ అండ్ కారపొడ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, కారపొడి అండ్ చాట్ వేసేస్తున్నారు. ఉల్లిపాయ. నైస్. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత? 20 రూపీస్. దీని ప్రైస్ కూడా 20 రూపీసా? నైస్, బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఒకసారి చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఆ చట్నీ ఫ్లేవర్ ఆ పునుగుల్లోకి వేడివేడి చాట్ కూడా వెళ్ళింది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ. వావ్, దిస్ ఇస్ వర్త్ ట్రైయింగ్. అంతే. ఇక్కడ ఇందాక ట్రై చేసిన మనకి చాట్ బిర్యానీ, పునుగుల చాటు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. 20 రూపీస్ అయితే చాలా రీజనబుల్ గా అనిపించింది నాకైతే. ఓన్లీ బయట మనకి ఓన్లీ పునుగులు 30-40 రూపీస్ కి అలా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ పునుగులతో పాటు పైన చాట్ ఎన్ని వేసేస్తున్నారు 20 రూపీస్ కి. చాలా బాగుంది. సో ఇక్కడ మనకి సమోసాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సమోసాలు వీటితో కూడా చాట్ వేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి నమ్కిన్. సో ఇది ఈ నమ్కిన్ చాట్ కూడా వేస్తారు. అండ్ ఇక్కడ మనకి బ్రెడ్ బజ్జీలు అయితే రెడీ అవుతుంది. వేడి వేడి చాట్ మొత్తం పిల్ చేసుకుంటది. పైన ఆనియన్స్, సాస్. చాలా యూనిక్ ఉన్నాయి ఇక్కడ. అసలు అలాగా తెలిసి తెలియనట్టు కరకరలాడడానికి కాన్ఫ్లెక్స్. వావ్, నైస్. ఇది వచ్చేసరికి బ్రెడ్ చాట్. దీని ప్రైస్ ఎంత బ్రో? దీని ప్రైస్ కూడా 20 రూపీసేనా? వెరీ నైస్. సో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి గైస్. చాలా యూనిక్ గా ఉన్నాయి అండ్ అన్ని 20 రూపీసే. సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటున్నాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీకి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి, బాగుంది. ఓకే, ఇది సమోసా చాటా? సో ఇది వచ్చేసరికి 2 సమోసాలు చాట్. క్రిస్పీగా మంచిగా వేడి ఉల్లిపాయలు. ఓకే ఓకే, సూపర్. అండ్ పైన కొత్తిమీర వేసి అయినట్టు కరకర. సూపర్ 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 సూపర్. దీని ప్రైస్ 20ఏనా? దీని ప్రైస్ 20. నైస్ అన్న. నేను ట్రై చేసిన 2 ఐటమ్స్ చాలా బాగున్నాయి అన్న. ఇదే టేస్ట్ కంటిన్యూ చేయండి, చాలా బాగుందన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. దీని టైమింగ్ ఏంటన్నా? 4 to ఓకే 9 కల్లా అయిపోద్దా? 8 కల్లా క్లోజ్ అయిపోద్ది. నైస్, సూపర్ సూపర్. సో గైస్ అదనమాట సంగతి. పునుగులు చాట్ బిర్యానీ ఇలాంటి యూనిక్ వెరైటీస్ చాలా ఉన్నాయి అనమాట. సమోసా చాటు, బ్రెడ్ చాట్ అని. సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ప్రతిదీ 20 రూపీస్ అంటే చాలా చాలా వర్త్. మన వైజాగ్ లో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉంటది. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే రెగ్యులర్ గా తినే స్ట్రీట్ ఫుడ్ కంటే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. సో ట్రై చేయండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఎంతతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.